టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నందిచోడిని కుమార సంభవ కావ్యం 37వ భాగం 14-12-24 సప్తమ అధ్యాయం ఆశ్వాసంలో ఉన్నాం. శివుడు దేవతలని మునులను హిమవత్ పర్వతాన్ని దగ్గరికి రాయబారానికి పంపాడు. వాళ్ళంతా ఓషధి ప్రస్థంలో ఉన్నారు. అక్కడ అందాలన్నీ చూస్తాను. వరవనితానేందు రుచి వర్గములన్ మణిహేమహర్మ్య విస్ఫుర దురదీప్తులన్ వెడల దోపిన చీకటి వాసి నిల్చెను పుర కమలాని తంబతట భూషితమై విలసిల్లు మేచకాంబరముపు నాగ ఉప్పు పుర బాహ్య వృతాసిత నందనావళుల్. ఓషధి ప్రస్థ నగరానికి బయట ఆవరించిన నల్లని ధ్యానాల వరుసలు, ఉద్యానాల వరుసలు, శ్రేష్ఠురాలైన స్త్రీల ముఖచంద్రుల కాంతుల గ్రాహ్య ప్రవాహం చేత రత్నస్వర్ణమయాలైన మేడల ప్రకాశించు కాంతుల చేత పోగొట్టగా చీకటి పోయి నిలిచిందా అన్నట్టు పురలక్ష్మి ఆ ప్రదేశానికి అలంకారమై ప్రకాశించే నల్లని చీర అన్నట్లుగా ఉప్పుతోంది. మరకతమయ వజ్ర మహాస్ఫురణమియిన్ తొంగలించి పొదలిన భంగిన్ తరుగుల్మలతాహరిదచ్చురు రుచికర మొప్పు బాహ్యకోద్యానంబుల్ బాహ్యక ఉద్యానవంబుల్. నగరం బయట ఉన్న ఉపవనాలు మరకతమయ గరుడ పత్సలతో నిండిన వజ్ర మహత్ మహాస్ఫురణమయ్యన్ వజ్రాల యొక్క గొప్ప కాంతితో ప్రకాశించి పొదలిన భంగిన్ ఉప్పినట్లుగా తరుగుల్మలత చెట్ల యొక్క పొదల యొక్క తీగల యొక్క హరిత్ ఆకుపచ్చ కాంతితో చాలా గొప్పగా అనిపించి ఓషధి ప్రస్థ నగరం వెలుపల ఉపవనాలు గరుడ పత్సలతో నిండిన వజ్రాల గొప్ప కాంతితో ప్రకాశించి ఒప్పిన రీతిగా చెట్ల పొదల తీగల ఆకుపచ్చని కాంతితో బాగా ప్రకాశంగా సరసిరుహరాగ పుష్పోత్కర రుచి వెలి పరువునట్టు ప్రముఖామ్ర ఫలాచరుణాబ్ద శాలి వన విస్ఫురణన్ కరముప్పు జోడ పురబాహ్యంబుల. ఓషధి ప్రస్థ నగరం వెలుపల ప్రదేశాలు పద్మరాగ పుష్పరాగాల సమూహం కాంతి వెలుపలికి వ్యాపించాయా అన్నట్లు పోకలతో మామిడి పళ్ళతో ఎర్రని తామర పూలతో తోటల ప్రకాశం బాగా శరధి సమస్త వస్తువులు శౌర్యమునన్ పురి నూరగొన్న అట్లవృతర రత్న వప్ర కరణోన్నతి వప్ర నికరోన్నతి నప్పురి కోటగు. ఆ శరధి నిజార్థలోభమున సాహసుడై పురి మీద నెత్తి భీకరముగా చుట్టుముట్టే ననగా పరిఖా జల వృద్ధి పొల్పగన్ కనుక సముద్రుని అన్ని వస్తువుల బలాక్కర పరాక్కరమంతు ఓషధి ప్రస్థం కొల్లగొట్టినట్లుగా బాగా పెద్దవి అయిన మణిమయ ప్రాకారాల సమూహం ఔన్నత్యం కలిగి ఆ పూరి యొక్క కోట ఎప్పుడు ఆ సముద్రుడు తన వస్తువులో ఉండేటువంటి ఆశతే తెగువ గలవాడై ఆ పురం మీది దండెత్తి భయంకరంగా ఊరిని చుట్టుముట్టాడా అన్నట్లుగా అగట్టల నుండి నీరు సమృద్ధిగా ఉంది. పరిఖామల జలములలో ఉరగ పణామణుల దీప్తులొగి
ఎగసియునబై మెరసిన సితాసిత రక్తాంబురుహంబుల పోలె నిలిచి పొలచి వెలుంగున్. అగర్తలలోని నీళ్లలో పాముల పడగల మణుల కాంతులు పైకి వ్యాపించి నిండి తెల్లని నల్లని ఎర్రని తామరలలాగా ఉండి చాలా పామరలాగా అనిపిస్తుంది. కొలదికి మీర పెద్దయగు కోట తనర్పున వస్తునంతలో ఉజ్వలిత లసత్ ప్రభాతి రవిచంద్ర రుచు స్వరనేర కొద్ద సంధ్యలు దివసత్రియామములు తత్పురివార జనం ఇరుంగు తన్ములములం సబిన్ విహంగగతి పువ్వుల తావిరతి ప్రసంగతిన్. మితిమీరినట్లుగా ఎత్తుగా ఉన్న కోట యొక్క గొప్పతనం చేత అందులో ఉన్న వస్తువులు ఎడతెగని కాంతి చేత సూర్యచంద్ర కిరణ ప్రవేశింపజాలకపోగా అందులోని వేశ్యలు తాంబూలపు రుచి చేత ప్రాతఃసంధ్య పక్షుల గమనం చేత సాయం సంధ్య పువ్వుల వాసన చేత పగటి సంభోగపు కూటమి చేత రాత్రులను తెలుసుకుంటారు. పరువడి కొలగిరులిడి వారి రుహాసన్ వనరగ గండరించెనొకు నాగరమరి తత్పురంబున ఉరుతర మణిహార మణి హర్మ్య నికర మోలి వెలుంగున్. బ్రహ్మశ్రద్ధతో కుల పర్వతాలను పెట్టి పొసగినట్లుగా నిర్మించడా అన్నట్లుగా ఓషధి ప్రస్థపురంలో చాలా పెద్దవి మణిమయాలు అయిన మేడ బాగా ప్రకాశిస్తున్నాయి. కొలగిరులు వలసి కొలువగ పులుబగు హేమాద్రి బోలె పురవర హర్మ్యావలి నడుమ గనక కనకమయమై అలఘుతరోన్నతి రాజహర్మ్యము వెలయున్. కుల పర్వతాలు పరివేష్టించి సేవింపగ ఒప్పారే మేరువుల పురశ్రేష్టమైన ఓషధి ప్రస్థంలో మేడల వరుస మధ్య స్వర్ణ నిర్మితాలై చాలా ఎత్తుగా రాజసౌధాలు ప్రకాశ తన వెలుకొక్క పొద్దు నిజధామము వెల్గగ చే మా వెలుంగనిశం పర్వుధామములనంతము మాక హర్మ్య సంచయంబున మణుల పురంబున నభోమణి ధామము దాటిపోవనీమని రవి చూడనెత్తే నవ అంబరమంది వెలుంగ సదృచిన్. ఓషధీ ప్రస్థపురం సౌధ సమూహంలోని మణులు తన వెలుగు ఒక్క పగటి పూట మాత్రమే అని తన స్థానమైన ఆకాశంచే ప్రకాశింపచేస్తూ మా వెలుగు ఎల్లవేళలా ఉంటుందని అది వ్యాపించే స్థానానికి లెక్కలే. సూర్యుడు ఆకాశం అతిక్రమింపనీయమని సూర్యుడిని అధక్కరించామని ఆకాశం నంటి మంచి కాంతితో ఆకాశంలో సూర్యగమనాన్ని అడ్డుకునేంత ఎత్తుగా మా నగరంలో సౌధాలున్నాయి అని చెప్పి ఆ మాడు విండ్ల తుదిగల శ్యామలమణుల భ్రమార్గమళ లస తేజో మహిమ తనరి తారు నభోమణుల సాలి కాంతి పొదలి వెలుంగున్. మేడల చివర భాగాల్లో కల శాకార శిఖరాల్లో నిర్మలమైన మణులు ఆకాశం వరకు వ్యాపించి ప్రకాశిస్తున్న కాంతి అతిశయం వల్ల తాము కూడా నభోమణులు నభస్సులోని మణులు సూర్యులు అనటానికి వీలుగా తమ కాంతిని ప్రకాశింపచేస్తుంది. కనకమయ హర్మ్య పంక్తులు ఘనమార్గంబళరియున్ కల్ప కుయంబుల్ కనియూడను దిగ్గెనో అన
తనరుచు తత్కేతుదండతతి విలసిల్లును. ఓషధి ప్రస్థ నగరంలో స్వర్ణ నిర్మితాలైన సౌధాల వరుస ఆకాశం వరకు వ్యాపించి ఉండగా కల్పవృక్షాలు చూసి ఊడలు దిగ్గాయా అన్నట్లుగా ఆ సౌధాల జెండా కర్ర సమూహాలు కమనీయాత్మక సర్వలోహమణి సత్కాపేష్టిక నిర్మితోత్తమ హర్మ్యంబుల గండరించె కపోత వ్రాత పంక్తులు బిడాలములోలింగని వాని మీదకు అలుకన్ లంఘించి కాకుండా తద్భ్రమమై ఊగిన పల్క ఉంగడ గడీపారావతానీకముల్. రమణీయాలైన సకల లోహమయాలైన మంచి దూలాలతో సర్వమణి మయాలైన ఇటుకలతో నిర్మించబడిన మేలైన మేడల మీద చెక్కబడి పావురాల సమూహాల పిల్లులు చక్కగా చూసి వాటి మీదికి దుమికి అవి సహజ కపోతాలు కాకపోగా ఇంకా భ్రాంతిపోక పైన చెలింపగా ఇదంతా చూస్తున్న వేరొక తోట దుర్గస్థ సహజ కపోతాల సమూహాలు ఆ పిల్లు తమపై ఎక్కడ పడతాయో అనే భయంతో కిక్కురమనకుండా ఉన్నాయి. గొప్ప భయం. కమనీయాత్మక సర్వలోహ మణి సత్క్రాపేస్థిత నిర్మితోత్తమ హర్మ్యంబులను కండరించిన కపోత వ్రాత పంక్తులు బిడాలములోలింగని వాని మీదికి అలుకని లంఘించి కాకుండా తద్భ్రమమై ఊగిన పల్క ఉండెడ గడీపారావతానీకం. రమణీయాలైన సకల లోకమయాలైన మంచి దూలాలతో సర్వమణిమయమైన ఇటుకలతో నిర్మింపబడిన మేడలను చెక్కబడిన కృత్రిమ పావురాల సమూహాలు పిల్లులు చక్కగా చూసి అవి నిజమైన పావురాలని వాటిని మింగుదామని పైకి దుమికి అవి సహజ కపోతాలు కాకపోగా ఇంకా భ్రాంతిపోక పైగా చెలించగా ఇదంతా చూస్తున్న ఇంకొక చోట్లో ఉన్న అసలైన కపోత సమూహాలు ఆ పిల్లులు తమ పైపు ఎప్పుడొచ్చి మీద పడతాయా అనే భయంతో కిక్కురు మనకుండా ఉన్నాయి. గగనము దాకు చిత్రగత కానన సంహతి పొల్చు హర్మ్యములు నగములు సానియూగిన మనంబుల పూర్ణ సరోవరంబుల వగ జలకేళి సల్పనని వచ్చి వియచ్చరాంగణ మగుటట సూచి నవ్వుదురు మాడువులందు రమించు దంపతులు. ఓషధీ ప్రస్థపురంలో పెద్ద పెద్ద మేడలున్నాయి. అవి గగనాన్ని తాకుతాయి. ఆ మేడల అగ్రాల అడవులు చిత్తరువులో లిఖింపబడిన బొమ్మల్లాగా ఆకాశంలో తిరుగుతున్న దేవతా స్త్రీలు ఆ మేడలను చూసి కొండలనుకొన్న గగనాన్ని కానన పంక్తి ప్రతిభిస్తోందని సరోవరమని భ్రమించి వాళ్ళు అందులో స్నానం చెయ్యబోయి అది సరోవరం కాదని తెలిసి తిరిగి వెళ్ళిపోయారు. మేడలలో క్రీడించే దంపతులు వాళ్ళని చూసి పరిహసించారు. గగనము దాకు చిత్రగత కానన సంగతి పొల్చు హర్మ్యములు నగములు సావియూగిన మనంబుల పూర్ణ సరోవరంబుల జలకేళి సల్పనని వచ్చి ఎరింగి వియచ్చరాంగణలు మగుడుట చూసి నవ్వుదు మాడవులందు రమించు దంపతులు. పరమ మహేశ్వర వ్రజ విరజ్ గురు కనకమణి గణమయం ఆకాశమడని మాలితంబులై స్వర్ణ సోపాన పంక్తులనగ అప్పుడి నొప్పే దేవాలయములు. వసతి ప్రస్థపురంలో దేవాలయ
గొప్ప శివభక్తుల సమూహాలచే నిర్మింపబడి గొప్ప బంగారు మణుల సమూహాలతో నిండినవై బంగార మెట్ల వరుసలో పురవీధులు కనుగొన సుందరమగు ఘటయోని సమయద్రాగి రత్నాకరములకు వివిధ రత్నాకరములున వరమణి ప్రకర భరితములై వేలు రకాలైన రత్నాలకు ఆస్పదాలై ఆ ఓషధీ పురవీధులు మేలైన మణుల సమూహంతో నిండినవై అగస్త్యుడు సంపూర్ణంగా తాగిన సముద్రాలా అన్నట్లుగా అందంగా ఉన్నాయి. వేదాచార్యుడు సంతత వేదాధ్యయనుడు సమస్త విద్యా నిపుణులు వేదాఖిలాద్భవిదులు మహాదేవ ధ్యాన నిరతులు అప్పురి విప్రులు. ఆ ఊళ్ళో ఉండే బ్రాహ్మణుడు వేదోక్తమైన నియమాలు కలవాడు, నిరంతరం వేదాలను అధ్యయనం చేసేవాడు, సర్వ విద్యలలో నేర్పు కలవాడు, వేదాలలోని అన్ని విషయాలు తెలిసిన వాడు, శివుని ధ్యానించటం మీద ఆసక్తి కల వేదాచార్యుడు సంతత వేదాధ్యయనుడు సమస్త విద్యా నిపుణులు వేదాఖిలాద్భవిదులు మహాదేవ ధ్యాన నిరతులు అప్పురి విప్రులు. అవిరళ నిత్యకర్మ వివిధద్వర అగ్నిముఖంబుల సదా దివిజ గణాది నాహుతుల దృక్తుల చేయు హోమ ధూమ సంభవ ఘనవృష్టి భూజనుల పాయక తృప్తుల చేయుచు మహోత్సవకరుడై రమింతురు అనిశంబు ధరామరుడు అప్పురంబునన్. ఆ ఓషధి ప్రస్థపురంలోని బ్రాహ్మణుడు ఎప్పుడు అధికంగా నిత్యకృత్యంగా అనేక రకాలైన యజ్ఞాలు చేస్తూ అందులోని అగ్నుల ద్వారా సర్వదా దేవతా సమూహాలు మంత్రపూర్వకాలైన వ్రేల్పుల చేత తృష్టిపరస్తు యజ్ఞాలలోని పొగలచే పుట్టే గొప్ప వాసనచే భూమి మీద జనులను నిరంతరం తృప్తి చెందిస్తూ గొప్ప వేడుక చేస్తూ ఆవరించి ఉన్నారు, ఆనందిస్తారు. ధన సంఖ్య నవనిధులను విని అద్దేశానునామతని నీమే మమర అసంఖ్యాద్దేశుల మని ధనపతి నుటరు పేర్మి అప్పులి వైశ్య ధన సంఖ్య నవవిధులన విని అద్దేశనామతనికి నీమే మమర అసంఖ్యాద్దేశుల మని ధనపతిను గురుట చేర్మి అప్పురి వైశ్యుడు. ఆ ఊళ్ళో ఉండే వైశ్యుడు ఓషధి ప్రస్థంలోని కోమలు కుబేరుడి యొక్క ధనాల సంఖ్య 9కి పరిమితమై నవనిధులే ఆయన దగ్గర ఉన్నాయని విని ఆ కుబేరుడు అద్ధేశుడని బిరుదు ఇస్తూ మేము అసంఖ్యాకాలైన అంటే లెక్కలేనంత అర్థాల ప్రభువులమని తమ గొప్పతనాన్ని కుబేరుని లెక్క చెయ్యటం. అది నది కోటి కోటి పడగలు కలగొన గట్టిగను వాని కానని మది దళప అసంఖ్యార్ధద్వయములు కట్టిన వారు వైశ్యముఖ్యులనేకులు. ఆ ఓషధి ప్రస్థంలోని కోమటులు లెక్కలేనని డబ్బు ధన చిహ్నాలయ ధ్వజాలు కట్టారు. కోటి కోటి సంఖ్యలుగా పడగలు కట్టినప్పటికీ అవి సరిపోవని వాళ్ళ మనసులో లెక్క చేసుకో. అనిశము గో సహస్రనిధి సందుల కోమటుడిచ్చు ధేనువు కొని భూసురోత్తముల గోవుల పాదకది మహీతలం వనయము కృంగి మట్టవిసి ఉప్పరి చుట్టున 100 రేగి పూరన
అట జాలువారి నదులైచను అంబుదిగూడ పెళ్ళునన్. ఆ పురంలోని కోమ ప్రతిరోజు 1000 గోవులనిచ్చే నియమాలను కలిగి ఉండి గోవులను పరిగ్రహించే వెళ్ళిపోతున్న బ్రాహ్మణ శ్రేష్ఠుల గోవుల కాళ్ళ దెబ్బచే భూతాలు బాగా కుంగి కుదురు పగిలి ఆ పురం చుట్టూ ఈ ఊరి నీరు ఊరి అధికంగా ప్రవాహం కట్టి నదులై సముద్రంలో కలిసిపో. ఆ ఊళ్ళో ఉండే కోమట్లు రోజు వేలాది గోవుల బ్రాహ్మణులకు దానమిస్తుంటే ఆ దానం పుచ్చుకున్న బ్రాహ్మణుల గోవుల గిట్ట భూమి మీద తగిలి నీరు ఊరి జలాశయాలుగా మారి నదులుగా ప్రవహించి సముద్రంలో కలవటానికి పరిగెత్తుతారు. ఎత్తిన పువ్వులు ముడుచు పొత్తిచ్చిన పన్నిదములు ఒడుచు అత్యుద్వృత్తిగతి వీధిలో శుభఘటోత్తములంగళ్ళ గరయుచుండుదురు ఎలమెన్. శ్రేష్ఠులైన యోధులు దండలుగా గుచ్చిన పూలు పెట్టుకుంటూ నెయ్యపు పందాలు ఒడుతూ చాలా గర్వపు నడక వీధిలోని అంగడుల సంతోషంగా ప్రకాశిస్తూ ఉంటారు. సురసతులద్ది అద్ధి తత్పరము తోడమనంబున కోరి కోటపై వరుస విమానముల్ని వచ్చిరో నాన్ మణిహేమ భాతి నట్టిరువులు వల్తు ఇంద్రుపరికి పురి మేలనియా సురంగన మరగి రవించుతున్నటుల మానినులొప్పుదురు అప్పురంబునన్. ఇక ఆడవాడు దేవతా స్త్రీ ఓషధి ప్రస్థపురాన్ని చూడటానికి కోట మీద వరుసగా విమానాలు నిలిపి వచ్చారా అన్నట్లుగా మణుల బంగారపు కాంతితో నాట్యశాలలు ప్రకాశిస్తాయి. ఇంద్రుడి పురమైన అమరావతి కంటే ఈ ఓషధి ప్రస్థపురమే చాలా బాగుందని దేవతా స్త్రీలు అలవాటుబడి ఇక్కడ క్రీడిస్తున్నారా అన్నట్లు ఆ పురం కల తానింటి అయి ఉండగా నోరు నద్దించి హరివేడ లక్ష్మి మహాత్మ్యమన్. తా నారి అయి ఉండగా అజుడాత్మజుగవస్ భారతి నేర్పు కలిమియన్. తా పత్రి అయి ఉండగా పరాంగణ వజ్రి కామించసి శుభగత్వమెన్. తా కాంతయై ఉండగా కాముడీల్గ్యమున్ రతి శుభలక్షణోన్నతి అదెంత. తమ్ము వంచి మునులుగ్రతపము శేష్ అప్సర స్త్రీల సోయగమనగమెంత. అంచు నెమ్మై త్రిజగంబులందు ఒరుల కామిను మెత్సరు అప్పురాంగణలు పేర్మి. తాను భార్యయై ఉండి ఇతరుని బలిని ప్రార్థించి విష్ణువు లక్ష్మిని సంపదను కోరాడు కదా, అర్థించాడు కదా, ఆమె గొప్పతనమేపాటిది అని తాను భార్యయై ఉండగా బ్రహ్మపుత్రికను కూడాడు కదా, పార్వతి నేర్పు ఏపాటిది అని తాను భార్యయై ఉండగా ఇంద్రుడు ఇతని భార్యను అంటే గౌతముడి భార్య అహల్యను కోరాడు కదా, శచీదేవి సౌభాగ్యం ఏపాటిది. తాను భార్యయై ఉండగా మన్మధుడు ముందుగా చచ్చాడు, ఇక రతి శుభలక్షణ ఔన్నత్యం ఏపాటిది. తమ్ము నిరాకరించి మును భయంకరమైన తపస్సులు చేశారు అనతే ఇక అప్సరలకు అందం ఏపాటు అంటూ ఆ ఓషధీ ప్రస్థపురంలో స్త్రీ తమ గొప్పతనాన్ని ఏ విధంగా ముల్లోకాలలోని ఇతర స్త్రీలను మెచ్చుకో తమగే గొప్పవాళ్ళు అనుకుంటారు.
కనుగొన సుందర కృతులు కన్నుల పండుగు మంజు భాషణ విన అమృతాంబురు పూరములు వీనుల కుంతలపన్ విలాసం మనసనకు సుఖాస్పద మారుపులందిన మేనులందు రజ్జనుల కామభోగముల జన్మ ఫలంబన పుల్తురు అంగల వసతి ప్రస్థంలోని స్త్రీల సుందరాకారాలు అందరి జనులను చూడటానికి కనువిందు కలిగించేటువంటివి. వాళ్ళ మనోహర ఆలాపాలు వినటానికి వీణులకు అమృత ప్రవాహాల వంటి. వాళ్ళ ఉయ్యారాలు తలచగా మనసు సౌఖ్యం ఇచ్చేటువంటి మన్మథ సౌఖ్యాలలో వాళ్ళు వర్తనం చెందిన శరీరాలైన వాడు. ఇంతెందుకు, అక్కడి స్త్రీలు ఆ పురుషుల పుట్టువులకు ఫలమైన వాళ్ళు. వాళ్ళకి ఇంకేమక్కర్లా అనుకుంటున్నారు. అనుపమ కాంతిమై సుచిరమైన మెరుంగులు సోలివీగ కొయ్యన నడపారులే బొరలు ఆయువు వచ్చిన చిత్రరూపలు ఘనపదమూర్తి రేకొని కామసుఖంబు అంచు భావకులు కనుగొనలగ్గ నోటుబడగ కరముప్పుదు అప్పురాంగణల్. ఆ వీళ్ళు సాటిలేని కాంతి చిరకాలం ఉండే మెరుపుల సోలి చలించ మెల్లగా సంచరించి లేత చెవుళ్ళ ప్రాణం వచ్చిన చిత్రగత రూపాల అంటూ భావుకులు చూసి ఒకళ్ళతో ఒకళ్ళు పందాలు వేసుకొని ఓడిపోయినట్లుగా వసతిప్రస్థపురంలో స్త్రీలు ఉన్నారు. పాయక సర్వర్తుక పుష్పాయత గంధములు గొంచు అప్పురి పగలు రేయు ఇంటింటికి మృదువాయువు సనుచుంటూ అట్టి వాలును ప్రోదను. ఆ వసతిప్రస్థపురంలో మందమారుత మానకుండా అన్ని ఋతువులలో పూల విరివియై పరిమళాలను తీసుకుంటూ పగలు రాత్రి ప్రతి ఇంటిలో చందన పుష్పాలు అమ్మే పురుషుడిలాగా పోతూ ఉంటాడు. సమదానేక బృంహితంబు హయహేషాఘోషములు గీతవాద్యములు ధ్వానం వేదరాబు భటోద్దండోక్కులను భూరి పంచమహాశబ్దరవంబుల కూడి సుమహత్ సంక్షోభితాంభోధి నాదము దిగ్బధీకృతం బగు నిత్యంబున్ చలంగున్ పురిన్. మదపుటేనుగు ఘీంకృతి ధ్వని గుర్రాల సకిలింత సంగీత వాద్యాల మృదు ధ్వని వేదాల ధ్వని యోధుల అధిక మాట శౌర్యపు మాట పెద్దవి అయిన వీణ వేణువు మృదంగ కాకళ శంఖ అనే 5 వాద్యాల ధ్వని కూడి ఎక్కువగా కలత పెట్టబడిన సముద్రపు ఘోష అన్నట్లుగా దిక్కులు చెవులు పడేటట్లుగా చేయబడు. వసతి ప్రస్థంలో అన్ని చోట్ల అవి మోగుతూ రాజకదంబ విరాజితంబగు కాని కంటక పార్థివోత్కరముక పద్మాలయాది శోభనమనంజను కాని కుముదోదయాది సంకులము కాదు. శుద్ధ సువర్ణ ప్రసిద్ధాత్మమగు కాని వరచిత్రవర్ణ సంకరము కాదు. పరమౌషధి ప్రభాభాసురంబగు కాని దుస్తృణ జ్యోతి విద్యుతముక వనకులంబున తత్సరోవర కులంబు చెలువమగు హర్మ్య కులం సుక్షేత్ర కులము పొలయ అన్నింటితో తాను పోలియున్న ప్రస్తుతంబగు వసతి ప్రస్థపురము. వన సమూహాల సరస్సమూహం వన సమూహం సరస్సుల సమూహం. వనాలంటే చెట్టు అరణ్య. హర్మ్య అంటే భవనాల సమూహం. సుక్షేత్ర కులం అనే ఇన్నింటితో పోలిక కలి చాలా కొనయానబడి
ఓషధి ప్రస్థపుర రాజుల సమూహాలచే ప్రకాశించేది కాని శత్రురాజుల సమూహాలు కలదిక. వన సమూహాల కడిమి చెట్ల చేత ప్రకాశించేది కాని మొండ్ల చెట్లు కలదిక. పద్మాలయ లక్ష్మి చేత ప్రకాశించేది కాని సంతోషహీనుల ఉదయం చేత కలవరపడేదిక. సరోవరాల తామరలకు నిలయమవటం చే చాలా ప్రకాశిస్తుంది కానీ కుమ్ముడు నాచు అనే వాటితో నిండింది కాదు. అనేక శుద్ధులైన సద్వర్ణులచే ప్రసిద్ధమైంది కాని వింతలైన కులాల సంకలముక. హర్మ్యం వల స్వచ్ఛమైన బంగారం ప్రసిద్ధమైందిగా. చిత్తరువుల రంగుతో విశ్రమమైందిగా. సుక్షేత్రంలా గొప్ప జ్యోతిష్మతుల ప్రభచే ప్రకాశించేది కానీ దుస్తృణం చేత వెలిగేదిక. దీనికి జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు చక్కని అర్ధతాత్పర్యాలు అందించారు. ధన్యవాదాలు. గురుతర మణిగణ రుచి విస్ఫురితంబై వివిధ విపుల భోగాన్వితమై పరమశ్రీ సహితంబై వరగాధిపు బోలి తత్పురోన్నతి వరుతున్. ఓషధీ ప్రస్తపు ఔన్నత్యం గొప్పవి అయిన మణుల సమూహం కాంతితో ప్రకాశించేవి. అనేక రకాలైన గొప్ప సుఖాలతో కూడింది. ఉత్కృష్టమైన సంపదలతో కూడింది. గొప్ప మణుల సముదాయంతో కాంతుల ప్రకాశించేది. పలు విధాలైన విశాలైన పడగలతో కూడింది. ఉత్కృష్టుడైన విష్ణువుతో లక్ష్మితో కూడింది. పాముల రేడైన శేషుడిలా ప్రకాశించేది. అలాంటి ఓషధి ప్రస్థానంలోకి ప్రవేశించారు. ఏం జరుగుతుందో రేపు అందులో హిమవత్ వర్ణనాన్ని గురించి చేస్తాడు. దాని గురించి తెలుసుకోండి.